చాలా మందికి ఈ మధ్య కాలంలో బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇటువంటి అంటే కలగలిసి వచ్చిన కండిషన్స్ కూడా చూస్తున్నాం. బీపీ అసలు ఒక కామన్ కండిషన్‌గా మనం ఏజ్ రిలేటెడ్‌గా పక్కకి తోసేస్తూ ఉంటాం. ఉందిలే అందరికీ బీపీ ఉంటుందిలే అని. బట్ బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేకపోతే వచ్చే అనర్థాలు అందరికీ తెలుసు. డాక్టర్ చింతా రవికుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఈ మధ్య కాలంలో క్రానిక్‌గా హై బీపీ ఉన్న వాళ్ళకి మీరు కంట్రోల్ చేసిన ఒకళ్ళిద్దరు పేషెంట్‌లతో మేము మాట్లాడాం. ఏం చేస్తారు సార్? బీపీ ఉన్న వాళ్ళేంటి ఉప్పు తగ్గించుకోవాలా? ఫుడ్ మార్చుకోవాలా? ఏం చేయాలి? హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అని లాస్ట్ టైం ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అవును. అది జబ్బు వచ్చిన తర్వాత బయటపడుతుంది. ముందే మనకు తెలిస్తే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత అప్పుడు బీపీ బయట ఉంది అనేది తెలుస్తున్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు మేక్ లాట్స్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ది బాడీ. ఆ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలంటే సోడియం అప్టేక్ తగ్గాలి, అయోడైజ్డ్ సాల్ట్ తగ్గాలి. కానీ థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు కొద్దిగా అయోడిన్ అవసరం కాబట్టి సో ఈ కాంబినేషన్లో థైరాయిడ్ అండ్ బీపీ ఉన్నప్పుడు సోడియం అయోడైజ్డ్ సాల్ట్ని రెస్ట్రిక్టెడ్గా తీసుకుంటూ అల్టిమేట్ బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది? సర్క్యులేషన్ తగ్గిపోతుంది కాబట్టి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, అయితే ఎక్సెస్ సర్క్యులేషన్ అవుతుంది. ఐబీపీఆ లో బీపీఆ అనేది. దీనికి మనం సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు ఆహారంలో బోల్డ్ మార్పులు చేస్తూ మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పాం. పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీలో ఒక 40 మినిట్స్ డైలీ తీసుకుని ఒక 21 days to 30 days తీసుకున్నటం వలన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ కండిషన్ 190/120 లాంటి కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ కూడా విదిన్ 30 days 120/80 దాకా సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ రెండు కంట్రోల్లోకి తీసుకొస్తాం. చాలా కేసులు చూసాం. 21 days డైరెక్ట్గా రాగలిగితే దట్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అదర్వైజ్ పీపుల్ హు ఆర్ నాట్ అవైలబుల్, ఇక్కడ లేరు, అన్ని రోజులు వచ్చి ఉండలేము అన్నప్పుడు దాన్ని బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సిన మెకానిజం అంతా వాళ్ళకి ఇచ్చి మేబీ ఇట్ టేక్స్ అనదర్ 10-20 days మోర్. సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసి ఈ లేయర్ డీటింగ్ అనే ఫార్ములా, రెగ్యులర్ సెల్ హెల్త్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తూ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి నార్మల్గా 2 months నుంచి 3 months లోపు, మ్యాక్సిమం 100 days లోపు బ్లడ్ ప్రెషర్ని నెలకొకసారి మళ్ళీ చెక్ చేయించుకుని 2 రోజులు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా చెక్ చేసుకుంటూ దాన్ని ట్యాపర్ చేసుకుంటూ బీపీ ట్యాబ్లెట్లను కూడా ఒకేసారి కట్ చేయటం అనేది తప్పు కాబట్టి 100 days అయ్యేటప్పటికి బీపీ ట్యాబ్లెట్తో అవసరం లేని పరిస్థితికి తీసుకొస్తున్నాం. చాలా ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇన్ సెల్ హెల్త్ క్లినిక్లో బీపీని చాలా అవలీలుగా అడ్రస్ చేయగలుగుతున్నాం. అండ్ పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ హెల్పింగ్ ద పేషెంట్స్. చాలా ఐ థింక్ ఇవన్నీ సార్, ఇవి రివర్సబుల్ అండ్ కంట్రోలబుల్ అని చెప్పడమే చాలా పెద్ద భరోసా. ఎందుకంటే మెడిసిన్ మీద ఆధారపడి ఆ సిమ్టమ్స్ సప్రెస్ చేస్తూ ఎవరికి ఇష్టం ఉండదు, వెదర్ ఇట్స్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. సో తప్పకుండా ఐ థింక్ మరిన్ని కేస్ స్టడీస్ మీ దగ్గర మేము చూసామంటే పేషెంట్లకి అలాగే చూసే ప్రేక్షకులకు కూడా చాలా భరోసా కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.